దగ్గరికి వెళ్ళమంటాడు. 19వ వచనములో ఉంది ఆ మాట. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఇదిగిదిగిదిగో దగ్గర ఉంది, ఈ దగ్గర ఉన్న సోయారుకు వెళ్తాను అని అన్నాడు. సరే సోయారుకు వెళ్ళు, సోయారుకు వెళ్ళు, త్వరగా వెళ్ళాలి. పైనుంచి అగ్ని వచ్చేస్తూ ఉంది, దహించడానికి వస్తూ ఉంది. నువ్వు త్వరపడి ఎక్కడుండి తప్పించుకొని పోవాలి. లోతు సోయారుకు వచ్చాడు. సోయారుకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమర్థమైంది మనకి ఈ నీతి? ఇక్కడ అర్థమైన నీతి ఏంటి? ముందుగా సొదొమ గొమొర 2 పట్టణాలు, మధ్యలో యోర్దాను నది ఉంది. ఆ పెద్ద ప్రాంతము ఆ చివర నుంచి ఈ సోయారు వరకు చూశాడు. పెద్దదాన్ని చూశాడు. అంత పెద్ద అబ్రహామే ఒదిగి ఒక ప్రాంతంలో ఉన్నాడు. లోతేమో ఇంత పెద్ద ప్రాంతాన్ని చూసుకుని ఇదంతా నాకు కావాలి అన్నాడు. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? చిన్న పట్టణం. సోయారు అంటే చిన్నది, చిన్న ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే, నువ్వు నెమ్మదిగా ఉన్నప్పుడే, నువ్వు సానుకూలంగా ఉన్నప్పుడే, నువ్వు మనశ్శాంతిగా ఉన్నప్పుడే ఆయన నీ మీద ఉదయిస్తాడు. సోయారు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించెను. అప్పుడు దాకా వీళ్ళ మీద సూర్యుడే లేడు. సూర్యుడు ఉదయించే గ్రామానికి వచ్చాడు. ఇప్పుడు అప్పుడు దాకా చీకటి బ్రతుకు, చీకటి లోకము, చీకటి సంచారము, దాన్ని ఎన్నికనే చేసుకొని దానితో పాటు జీవిస్తూ ఉన్నాడు లోతు. ఈ సోయారికి వచ్చి ఈసారి నీ బ్రతుకు ఇది అని చూపించాడు. నువ్వు చిన్నగా ఉండాలి, చిన్న ప్రాంతంలాగా ఉండాలి, నీ మనసు చిన్నదిగా ఉండాలి. అప్పుడు నీలో సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు = దేవుడు నీలో ఉదయిస్తాడు. దేవుడు నీలో ఉదయిస్తాడు.